పల్లెలో గాజు గ్లాసు గలగలామంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అధికార విజయోత్సవ ఆవిర్భావ సభ ఉర్రూతలతో ఊగిస్తోంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ మహాభీకర ప్రళయంలా జనసంద్రంతో గోదావరి గడ్డ నిండిపోనుంది. సామాన్యుడికి అండగా పిడికిలి బిగించి జనసేన జెండా పట్టారు ఏపీ ప్రజలు. ఇందుకోసం పిఠాపురం కనీ విని ఎరుగని రీతిలో ముస్తాబైంది. ఇది జనసేన ప్రస్థానం. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రతి ఆలోచన రాష్ట్ర ప్రగతి కోసం జయకేతనం. పన్నెండేళ్ల జనసేన రాజకీయ ప్రస్థానాన్ని తీసుకుంటే ప్రతి నిర్ణయం ఒక సాహసోపేతం. ఆవిర్భావం మొదటి రోజే 70 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక జాతీయ పార్టీని కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు. పార్టీ పెట్టిన మొదటి రోజే ఇలా మాట్లాడే ధైర్యం ఒక్క జనసేనకే ఉంది. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ 70 ఏళ్ల రాజకీయ చరిత్రలోని అత్యధిక సీట్లతో గెలిచిన ఒకే ఒక్క పార్టీ వైసీపీ. అలాంటి పార్టీని సైతం అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అన్నమాట ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా ఒక్క సీటు లేదు. మరి ఏమిటా ధైర్యం అంటే ఒకే ఒక్క మాట, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు. కానీ గుండెల నిండా దమ్ము ధైర్యం ఉంది. రోమాలు నిక్కపొడిచే ఈ ఒక్క మాటే తారక మంత్రంలా పనిచేసింది. అసలే అధికారం లేదు, గ్రామ కమిటీలు లేవు, ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు. అయినా గుండెల నిండా నమ్మకం ఉంది. ఆ నమ్మకమే దేశ చరిత్రలో మొదటిసారి ఒక ప్రాంతీయ పార్టీ 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచి ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డును సృష్టించిన మొదటి రాజకీయ పార్టీ జనసేన. మీరు నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదలండి అన్న జనసేనుడు తన వ్యూహ రచనతోనే 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్క సీటు కూడా గెలవకపోయినా సయోధ్య లేని టీడీపీ బీజేపీలను కలిపి కూటమిగా ఏర్పాటు చేసి తన వ్యూహంలో భాగంగా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అన్నట్లుగా తన సీట్లు త్యాగం చేసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చి ఈరోజు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టి తన వ్యూహ రచనతో విజయ శంఖం పూరించిన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే మన ప్రధాని సైతం పవన్ కళ్యాణ్ కాదు తుఫాన్ అన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలో తేవడానికి 12 ఏళ్లలో ఎన్నో అవమానాలు, అవరోధాలు, అవన్నీ తలుచుకుంటే మనకు కూడా కన్నీరు ఆగదు. దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో చెరగని ముద్ర వేయడానికి ప్రజారాజ్యం, రాజకీయ అనుభవాల నుంచి 15 ఏళ్ల రాజీలేని పోరాటం చేశారు పవన్. అయితే నిజాయితీ పరుల పోరాటాలు ఒంటరిగానే మొదలవుతాయి. ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకులు ప్రజలకు అంత త్వరగా అర్థం కారు. ఆనాడు చిరంజీవిపై, ఇప్పుడు పవన్ కళ్యాణ్పై వేసిన నిందలు, మోసిన కష్టాలు, పరిణితి చెందిన తీరు అంతా మన కళ్ల ముందే జరిగింది. మొదట్లో నిలకడ లేదు అన్నారు, అదో టైపు అన్నారు, రాజకీయాలకు పనికిరారు అన్నారు, ఏం మాట్లాడతాడో తెలియదు, పిచ్చివాడు అన్నారు, కుటుంబ సభ్యులను హీనాతిహీనంగా తిట్టించారు, అడుగడుగునా అడ్డుకున్నారు, ఆదాయం లేకుండా టికెట్టు రేట్లు తగ్గించారు, ప్రాణ స్నేహితుల చేత తిట్టించారు, ఒకానొక సమయంలో చంపడానికి కూడా పూనుకున్నారు, పార్టీలో ఉన్న నాయకులను బెదిరించి పార్టీని ఖాళీ చేయించారు, గెలిపించుకున్న ఒక్కగానొక్క ఎమ్మెల్యేను కూడా లాగేసుకుని ఒంటరిని చేశారు. చివరికి వాలంటీర్ల చేత రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, అక్రమ కేసులు, రోజు సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితం మీద వీడియోలు చేసి వ్యక్తిత్వ హననం చేశారు. ఒక్క సీటు గెలవలేదు, అసలు ప్రజాబలం లేదు అన్నారు, అసలు రాజకీయమే చేత కాదు అన్నారు, ఒంటరివాడు అన్నారు, సినిమా ఆర్టిస్టుకే పనిచేస్తారు, రాజకీయాలకు పనికి రారు అన్నారు, పార్టీని ప్రజారాజ్యంలాగా అమ్మేసుకున్నారు కూడా అన్నారు.
అంతటితో ఆగకుండా అధికార పార్టీ బెదిరింపులు, పోలీసుల చేత వార్నింగులు, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు, పార్టీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు తొలగించారు. జనసేన మద్దతుదారుల కుటుంబాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల్ని వేధించారు. రోజు బెదిరింపులు, వీర మహిళల్ని సైతం పరుగులు పెట్టించి కొట్టించారు. అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల వ్యాపారాలు ఆపించారు. పాత కేసులు ఉంటే వాటిని తిరగతోడి బెదిరింపులు, గ్రామాల్లో ప్రచారం జరగకుండా కిడ్నాప్లు, మహిళల మీద రాళ్లు రువ్వడం, రౌడీలతో కొన్ని చోట్ల దాడులు. మరోపక్క సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెట్టి పెయిడ్ ఆర్టిస్టుల చేత ప్యాకేజ్ స్టార్ అని, దత్తపుత్రుడు, 3 భార్యలు అని తిట్టించారు. మెగా కుటుంబంలో ఆడవారిని సైతం బూతు బొమ్మలతో మార్ఫింగ్ చేసి మానసికంగా హింసించారు. ఇలా ఎన్నో అవమానాలు ఎదురైనా అన్నింటినీ భరించారు. ఎన్ని మాటలు అన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఎక్కడా ఆగలేదు. గాజు గ్లాసు తొనకలేదు. మొక్కవోని అకుంఠిత దీక్షతో నీతి నిజాయితీగా పోరాడారు. ప్రాణం పోయినా మాట తప్పను, అవినీతి అరాచకాలపై నా పోరాటం ఆగదు అన్నారు. మీలో నలుగురు వచ్చి నా పాడే మోసినంత కాలం జనసేన జెండా ఉంటుంది అన్నారు. అసలే అధికారం లేదు, గ్రామ కమిటీలు లేవు, ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు. అయినా గుండెల నిండా నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఈరోజు జనసేనానిని పల్లె సేనగా మార్చింది. యువ ఓటర్లు సైతం మాకు 25 కేజీల బియ్యం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు అని నిరూపించారు. 100 స్ట్రైక్ రేట్తో గెలిపించారు. భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న శ్రామికుడు. నవశకానికి నాంది పలుకుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్. పదవి వ్యక్తికి గౌరవం తేవచ్చు, కానీ వ్యక్తిత్వం పదవికి గౌరవం తెస్తుంది. దీనికి పవన్ కళ్యాణ్ నిదర్శనం. సుమారుగా 15 లక్షల జన సైనికులతో, పార్టీ కార్యకర్తల జన సైన్యంతో రికార్డు సృష్టించనున్న పిఠాపురం ఆవిర్భావ సభ దేశమంతా ఒక్కటే ఉత్కంఠ. జన సైన్యమంతా ఒకే చోట చూస్తే ఎలా ఉండబోతుందో అని. జన సైన్యంతో దద్దరిల్లిపోనున్న 12వ మొదటి అధికార ఆవిర్భావ సభ. పోటెత్తనున్న జన సైన్యం మహాప్రళయ భీకర జన సునామీతో పిఠాపురం సభ ప్రభంజనం సృష్టించనుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ భారీ ఏర్పాట్లు చేశారు.